ఉపకరించండి, ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏపాటి వారము, ఎన్నిక లేని వారము మమ్మలను నీ పరిచర్యకు ఏర్పరచుకొని ప్రభువా, నీ విలువైన మాటలు ఈ ప్రాంతానికి అందించడానికి తండ్రి, సమాజంగా కూడుకొని ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి మాకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇప్పటి వరకు ప్రభా ఎన్నో ప్రసంగాలు ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి 2025 సంవత్సరంలో తండ్రి ఏప్రిల్ నెల మొదటి ఆదివారం నాడు మేమందరము కలిసి మరొక్క మారు ప్రభా నేను స్తుతించడానికి నీ విలువైన మాటలు నేర్చుకుంటూ అనేక మందికి వినిపించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానమును, వివేకమును మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ పరిశుద్ధాత్మ ప్రభా మా మీద ఉంచండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడడానికి నాకు చక్కటి స్వరమును వినగలిగే చెవులను మాకందరికీ దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని, ఈ యొక్క ఆరాధన ద్వారా యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య ద్వారా మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన సంఘమంతటికి జగత్తుకు రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మాటలు ఉంటున్న మూలపేట గ్రామ కాపురస్తులందరికీ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున మా ప్రత్యేకమైన వందనాలు. మీ కొరకు మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. మీ బాగోగుల కొరకు, మీ వ్యాపారాల కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ సంతానాల కొరకు మేమందరము అనుదిన ప్రార్థనలో ఈ యొక్క ప్రాంత ప్రజల కొరకు, మాకు తెలిసిన బంధువుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దయతో దేవుడు మీకు మంచి అవకాశమును ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఒక విలువైన సందేశాన్ని ఉదయకాల సమయంలో మనం అందరూ వినబోతున్నాం కనుక ఎందరికైతే మాటలు వినిపిస్తున్నాయో వారందరూ కూడా చక్కగా ఈ మాటలు వైపు మీరు మనసు పెట్టి ఒకసారి మంచి ఆలోచన కలిగి మంచి నిర్ణయం తీసుకుంటారని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. మరి ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం విలువైనది నీ ఆయుష్కాలం. విలువైనది నీ ఆయుష్కాలం. మనకందరికీ కనిపిస్తుంది మన ఎదురుగుంట ఒక గడియారం. నాకు ఎదురుగుంట మీ బ్యాక్ సైడ్ ఒక గడియారం ఉంది. చూడండి, ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఆఫీసులో కానివ్వండి, కంపెనీలో కానివ్వండి, పని దగ్గర కానివ్వండి, ప్రతి ఒక్కరి దగ్గర టైం అనేది మెయింటైన్ చేస్తారు. గడియారం ఉంటుంది, వాచ్ ఉంటుంది, మొబైల్లో కూడా టైం ఉంటుంది. మీరు ఒక్కసారి గమనించండి అండి. ఈరోజు ఈ 2025 సంవత్సరము ఈ ఆదివారము ఈ ఏప్రిల్ నెల 6వ తేదీ మరల వస్తుందా? ఈ సమయం ఇదే రోజు మరల వస్తుందా? రాదు. ఎందుకు రాదు అంటే సమయము చాలా శ్రేష్టమైనది, చాలా విలువైనది. అందుకే గడియారాన్ని చూసి మనం ఒకటి నేర్చుకోవాలి. తిరిగి పోయిన కాలం మరలా రాదు. వెళ్ళిపోయిన గంటలు, వెళ్ళిపోయిన రోజులు, వెళ్ళిపోయిన సంవత్సరం మరలా రానే రావు. ఇది అందరూ గమనించవలసిన సత్యము. తెలుసుకోవాలి అందరూ. అయ్యో గడియారం తిరుగుతుంది 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 అంటే మళ్ళీ అక్కడే తిరుగుతుందని మీరు అనుకుంటారు. కానీ ఆ రోజు, ఆ సమయము, ఆ టైము, ఆ నిమిషాలు, ఆ సెకండ్లు అన్నీ మరలా తిరిగి రావు. చూడండి, మనిషి ఎంత ఆయుష్కాలము ఎంత విలువైనదో, మనిషి ఆయుష్కాలము ప్రారంభంలో ఎంత ఎక్కువగా ఉండేదో బైబిల్ గ్రంథాన్ని మనం అడిగితే, అమ్మా నా వైపు చూడాలి, అందరూ చక్కగా వినాలి, ఏమి రాయకు, నా వైపు మాత్రమే చూడండి. ఇండి బైబిల్ గ్రంథములో ఒక మనిషి 969 సంవత్సరాలు బ్రతికాడంటే మీరు నమ్మగలరా? ఇటు మనిషి 969 సంవత్సరాల మనిషి బ్రతికాడా అంటే అందరికీ మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. మన పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు పూర్వము ప్రారంభ దినాల్లోనికి మనం వెళ్ళిపోతే మానవుడు తొలి దినాల్లో బ్రతుకుతున్న కాలాలు మనం ఒక్కసారి తెలుసుకోగలిగితే, ధ్యానించగలిగితే, అధ్యయనం చేయగలిగితే మనిషి ఇంతకాలం బ్రతికాడా, ఇన్ని సంవత్సరాలు మనిషి బ్రతికాడా అంటే బ్రతికాడు. మనకి చక్కగా బైబిల్ సెలవిస్తుంది. ఆది కాండము మోసే రచించిన ఆది కాండము 5వ అధ్యాయము 27వ వచనములో ఎక్కువ కాలం బ్రతికిన ఒక మనిషి కనిపిస్తున్నాడు. ఆ మనిషి పేరు మెతుషెలా. ఏం పేరు? మెతుషెలా. మెతుషెలా అనే భక్తుడు 969 సంవత్సరాలు బ్రతికాడండి. ప్రేమైన దేవుని వారలారా, ఈరోజు మనిషి ఆయుష్కాలం ఎంతటికి తగ్గిపోతుంది తెలుసా?
మనిషి ఆయుష్కాలం ఎంత దిగజారిపోయింది, ఎంత తక్కువైపోయిందో ఒక్కసారి మీరు ఆలోచించండి. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ ప్రారంభ దినాలలో మనిషి ఆయుష్కాలము చాలా విలువైనదిగా కనిపిస్తుంది. 969 సంవత్సరాలు బ్రతికాడంటే ఎంతమంది పిల్లలను కని ఉంటాడు, ఎంతమంది మనవలను, మనమరాండ్రలను, వారి పిల్లలను, వారి పిల్లలను, వారి పిల్లలను ఎంత ముద్దాడి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మన మునిమనువులు ఎత్తుకునే ముత్తాతలు చాలా అరుదుగా చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఒక తాత అవుతాడు, అమ్మమ్మ అవుతుంది, తాతయ్య అవుతాడు, వారి ఆయుష్కాలం పోతుంది. ఆ పిల్లలు, ఆ ముత్తాతలు, ఆ యొక్క మనవళ్ళు మరలా పెళ్ళిళ్ళు చేసుకునే వరకు ఉంటున్నారా? మనవళ్ళ పెళ్ళిళ్ళు చేసుకొని మనవళ్ళకి పిల్లలు పుట్టే వరకు, మనవళ్ళ రాండ్రులు మరలా పెద్ద మనుషులు అయ్యే వరకు, పెద్దోళ్ళైనంత వరకు ఉంటున్నారంటే ఈరోజు మనుషులు అలా ఉండట్లేదండి. కాలం తగ్గుతూ 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 వచ్చేసింది. చూడండి, అదే ఆదికాండము 6వ అధ్యాయములో 3వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ఒకసారి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనము. 6వ అధ్యాయము 3వ వచనము. ఇండి ఇక్కడ ఒక మంచి మాట కనిపిస్తుంది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులు ఎల్లప్పుడూ వాదించుదు, వారు తమ అక్రమము విషయములలో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఎక్కడ 969 సంవత్సరాలు, ఎక్కడ 120కి వచ్చేసింది చూడండి. ఒక అధ్యాయము, 5వ అధ్యాయము 27వ వచనంలో 969 సంవత్సరాల బ్రతికిన భక్తుడు కనిపిస్తున్నాడు. 6వ అధ్యాయము 3వ వచనంలో 120 సంవత్సరాలకు వచ్చేసిందండి. ఎన్ని సంవత్సరాలకి? 120. అంటే ఎంత తగ్గిపోయింది ఒకసారి మీరు ఆలోచించండి. 120 సంవత్సరాలకి ఆయుష్కాలం తగ్గిపోయిందండి. తగ్గిపోతూ 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 మోసే కాలానికి వస్తున్నప్పటికి ఎంత అయిపోయిందో తెలుసా? మోసే కాలానికి వస్తున్నప్పుడు ఎంతగా తగ్గిపోయిందో తెలుసా? కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరచగలిగితే, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచగలిగితే, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతకడం కూడా కష్టమే, దుఃఖమే, ఆయాసమే. దానికి కూడా ఉత్సాహంగా, బలంగా, దృఢంగా ఉంటాడని కూడా బైబిల్ చెప్పట్లేదు. మనిషి ఆయుష్కాలం ఎంతంట? 120 నుంచి 969 సంవత్సరాల నుంచి 120కి వచ్చేసింది. 120కి వచ్చేసిన ఆయుష్కాలము ఎక్కడికి వచ్చేసింది? 70 సంవత్సరాలు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరం. అంటే 120 పోయింది, 70కి వచ్చేసింది కదా. చూడండి, తగ్గిపోతుందా పెరుగుతుందా? మనిషి ఆయుష్కాలం తగ్గిపోతుంది, తగ్గుతూ 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 వస్తుంది. మోసే కాలానికి వస్తున్నప్పటికీ 70 సంవత్సరాలకు వచ్చేసిందండి. మనం ఏమంటాం? ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు బ్రతికితే చాలురా నాయన అంటామా? దానికి కూడా గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉందా? మేము ఫ్రిడ్జ్ తీసుకున్నాం. ఫ్రిడ్జ్ మీద 10 years వారంటీ అని ఉంటుంది. ఎన్ని సంవత్సరాలంట? 10 years, 10 సంవత్సరాల వారంటీ. కానీ మనిషి పుట్టగానే ఆ మనిషికి వారంటీ, గ్యారంటీ ఉందా? లేదే. చిన్న సూదికి గ్యారంటీ ఉందంటండి, మనిషి గుండెకి గ్యారంటీ లేదు. మనిషి ఆయుష్కాలం ఎంత విలువైనదో, మనిషి ఆయుష్కాలం ఎంత శ్రేష్టమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత తిరిగి రాని కాలం అనే మనిషికి తెలియక తనకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు, తనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాడు, తనకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, తనకు నచ్చినట్టుగా సవాల్ చేస్తున్నాడు, ఎదుటి వారికి వార్నింగ్లు ఇస్తున్నాడు, ఎదుటి వారిని బెదిరిస్తున్నాడు, చంపేస్తానంటున్నాడు, రకరకాల మాట్లాడుతున్నాడు. మనిషి ఆయుష్కాలము వాడు తెలియట్లేదండి, తెలియట్లేదు. 969 సంవత్సరాల నుంచి 120కి వచ్చేసింది, 120 నుంచి 70 సంవత్సరాలకు వచ్చేసింది. 70 సంవత్సరాలకు వచ్చి ఆగిపోయిందా అంటే ఆగలేదండి. యోబు గ్రంథము 10వ అధ్యాయం. ఈ మాటలు ఎందుకు చూపిస్తున్నానో మీకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం ఒకసారి మీరు తెరిచి చూడగలిగితే, 10వ అధ్యాయం యోబు గ్రంథం 20వ వచనం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము. నా దినములు కొంచెమే. ఏంటంట?
ఏంటంట కొంచెమే. అంటే ఎక్కువ సంవత్సరాలు నేను బ్రతకనా అంటే బైబిల్ అంటుంది కొంచెమే. నా దినములు కొంచెమే కదా, కొంచెమే కదా. 969 సంవత్సరాల నుంచి 120కి వచ్చావు, 120 నుంచి 70కి వచ్చావు, 70 నుంచి ఎక్కడికి వచ్చేసావంట? కొంచెమే, 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 కొంచెమే. తగ్గిపోతుంది, తగ్గిపోతుంది, ఆయుష్కాలం తగ్గిపోతుంది, సమయము చాలా వేగంగా పరిగెడుతుంది. సమయం వెళ్ళిపోయిన సమయము మరలా రాదు గనుక ఉన్న సమయాన్ని బట్టి మనం సంతోషించాలి. ఉన్న సమయాన్ని బట్టి, ఉన్న జీవితకాలం బట్టి, ఉన్న ఆయుష్కాలం బట్టి మనము దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని యొక్క పనిపాటుల్లో ముందుకు మనం కొనసాగాలండి. ఇది ప్రియమైన దేవుని వాళ్ళరా, మనిషి ఆయుష్కాలము చాలా విలువైనది. విలువైన ఈ ఆయుష్కాలాన్ని దేవుడు విలువగా చూడాలనుకుంటున్నాడు. ఈ విలువైన ఆయుష్కాలాన్ని దేవుడు విలువగా చూసి విలువగా బ్రతకమని దేవుడు మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడండి. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. నా వైపు చూడాలి. కీర్తన గ్రంథం 144 అధ్యాయము, కీర్తన గ్రంథం 144 అధ్యాయము 4వ వచనము. కీర్తన గ్రంథం 144 అధ్యాయము 4వ వచనం ఒకసారి మీరు చూడగలిగితే, నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నేడవలే ఉన్నవి. రాత్రికాల సమయంలో, మరి కరెంటు పోయిన సమయంలో మా ఇంట్లో మా పాప మొబైల్ ఆన్ చేసుకొని, మొబైల్ లైట్ ఆన్ చేసుకొని హోంవర్క్ రాస్తుంది. హోంవర్క్ రాస్తే అక్కడ గోడ మీద తన బొమ్మ నీడ పడింది. ఏం పడింది? నీడ. ఆ నీడ అలా ఉంటుందంటే మరలా లైట్ వస్తే, కరెంట్ వస్తే నీడ కనిపించలేదు. నీడవలే నా దినాలున్నాయి. భక్తుడు ఏమంటున్నాడు? దేవుడు కొంచెంగా చేశాడు, 969 సంవత్సరాల నుంచి 120కి వచ్చింది, 120 నుంచి 70కి వచ్చింది, 70 నుంచి కొంచెంగా వచ్చాడు. కొంచెంగా పోయి నీడవలే మనిషి ఆయుష్కాలం ఎలా ఉందంట? నీడవలే అలా కనిపించి అలా మాయమైపోయే ఆవిరి వంటిది మనిషి ఆయుష్కాలం. మనం అనుకుంటాము చాలా బలమైన వాడును, చాలా దృఢమైన వాడును, చాలా జ్ఞానం కలిగిన వాడును, చాలా తెలివితేటలు కలిగిన వాడినని మనము డంబముగా మాట్లాడుతుంటాం కదా. నీ ఆయుష్కాలము ఎంతో నీకు తెలుసా? మనిషి ఆయుష్కాలం మనిషికి తెలుసా అంటే, మనిషి ఆయుష్కాలము ఇదిగో బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదవగలిగితే, ధ్యానించగలిగితే మన ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో, ఎన్ని సంవత్సరాలు ఉంటామో, ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో మనకు అన్ని స్పష్టంగా రాయించాడండి దేవుడు. అప్పుడు మనలో గర్వపు మాటలు మనలో రావు. ఛాలెంజ్లు కానీ, ఎదుటి వ్యక్తిని విమర్శించడం కానీ, దూషించడం కానీ, హేళన చేయడం కానీ ఇవేమీ రాకుండా ఉండాలంటే మన ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామో ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు? జ్యోతిషులు చెప్తారా? ఇంకెవరా? మంత్రాలు వేసేవారు చెప్తారా? మాంత్రికులు చెప్తారా? జాతకాలు చూసేవారు చెప్తారా? ఎవరు చెప్పగలరు మనిషి ఆయుష్కాలం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతామని? ఎన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతాను భూమి మీద అని ఎన్ని కోట్లు ఇచ్చి నువ్వు తెలుసుకోగలవు? ప్రభా 2050 సంవత్సరాలు నేను ఉంటానా అని ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి అడగండి. వాడు చెప్పగలడా? ఎవరైనా చెప్పగలరా? జాతకాలు భవిష్యత్తులు చూసి చాలామంది చెప్తానంటారు కదా. ఎన్ని సంవత్సరాల బ్రతుకు ఒకసారి మీరు కనుక్కోండి. చెప్పగలరా అంటే ఎవ్వరు చెప్పలేరండి. ఎవ్వరు చెప్పలేరు. ఏ క్షణాన ఎలా జరుగుతుందో, ఎలా మనం పోతామో ఎవ్వరికీ తెలియదండి. మనిషి జీవితం ఎలాంటిదో తెలుసా? మనకి చుట్టుపక్కల పొలాలు ఉన్నాయి కదా, ఒక్కసారి గడ్డి చూడండి ఎంత పచ్చగా ఉంటుందో. ఆ గడ్డి ఎలాగైతే ఎండ వీటికి తగిలి వాడిపోతుందో అలా వాడిపోయిన జీవితాలు మనవి. సర్వ శరీరులు గడ్డిని పోలిని ఉన్నారండి. పేతురు గ్రంథంలో, పేతురుపత్రికలో క్షమించాలి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 23వ వచనంలో సర్వ శరీరం అందరూ ఎలా ఉన్నారో తెలుసా? గడ్డిని పోలిన వారే ఉన్నారు. గడ్డిని పోలినై ఉన్నారు. పోలిన వారే ఉన్నారు. ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి. గడ్డి ఎప్పుడు పచ్చగానే ఉంటుందా? ఎండకి ఎండిపోతుందో చూసారా? అలాంటిదిరా నీ జీవితం, నీ ఆయుష్కాలము.
తగ్గుతుంది 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 తగ్గుతుంది, సంవత్సరాలు గడిచే కొలిది ఆయుష్కాలం తగ్గిపోతుంది. నా తాత 100 సంవత్సరాలు బ్రతికాడు, నా తాత 120 సంవత్సరాలు బ్రతికాడని చెప్పుకుంటున్నామే కానీ మనం అంత రీచ్ అవ్వగలమా, అన్ని సంవత్సరాలు మనం బ్రతకగలమా అని ఒక్కసారి ఆలోచించగలిగితే గ్యారెంటీ లేని జీవితాలు మనం జీవిస్తున్నాం. భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? నా బలము యాపాటిది. ఏమంటున్నాడు? నా బలము యాపాటిది. యోబు గ్రంథములో 6:11 వచనంలో నా బలము యాపాటిది. ఇనప లాంటిదా, రాడ్ లాంటిదా, ఐరన్ లాంటిదా, ఇత్తడి లాంటిదా, ఎలాంటిది నా బలము? అలా గడ్డి ఎండకు ఎండిపోయే గడ్డి లాంటిదిరా నా జీవితము, గడ్డి లాంటిది నా శరీరము. ఒక విపరీతమైన ఒక 40 డిగ్రీలు 45 డిగ్రీలు ఎండలో మనం తిరిగామండి, సొమ్మసిల్లిపోతాం. ఏం పోతాం? సొమ్మసిల్లిపోతాం, కళ్ళు తిరిగి పడిపోతాం. నా జీవితం, నా శరీరం ఒక ఎండకి, విపరీతమైన ఎండకి తట్టుకోలేదు, విపరీతమైన చలికి తట్టుకోలేదు, విపరీతమైన ప్రచండమైన వర్షానికి నా శరీరం తట్టుకోలేదు. నా జీవితం ఏపాటిది, నా జీవితం ఏపాటిది, నా బలం ఏపాటిది, నా బలం ఏపాటిది, నా బలం ఏపాటిది, నా బలము యాపాటిది. వెర్రవేగిపోతున్న మనిషి, గుండెలు బాదుకుంటున్న మనిషి, తొడగొడుతున్న మనిషి, సవాలు చేస్తున్న మనిషి, రోషం కలుగుతున్న మాట్లాడుతున్న మనిషి జీవితం యాపాటిది. యాపాటిదిరా నాయన, యాపాటిది నీ జీవితం, యాపాటిది అంటే అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 4:14 వచనంలో, క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి తెరిచి చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచనం. రేపేమి సంభవించునో నీకు తెలియదు. అండలించింది మాట. రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఏపాటిది. మీరు కొంతసేపు కనబడే అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారు, ఆవిరి వంటి వారు. మనం అన్నం వండుకుంటాం చూసారా, మన కొండ మీద నుంచి ఒక ఆవిరి వెళ్తుంది, పొగలాగా వెళ్తుంది చూసారా, అది అలాగే ఉండిపోతుందా? కొంతలో కనపడుతుంది, అంతలోనే మాయమైపోతుంది. నీ జీవితం, నా జీవితం అలాంటిది. ఎలాంటిది? ఆవిరి వంటిది, మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం, నా జీవితము. రొమ్ములు బాదుకొని, గుండెలు బాదుకొని, రోషం కలగ బతుకుతాను, ఈ లోకములో ఉండిపోతాను, జ్ఞానం కలిగి వాడును, వివేకము కలిగిన వాడును, బలవంతుడును, దృఢమైన వాడును, ఆస్తివంతుడును, ధనవంతుడును, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారును, అధికార బలం ఉంది, నరబలం ఉంది, కుటుంబం అండబలం ఉంది. నేను విర్రవేగిపోతున్నాను చూసారా? ఇలాంటి వారందరితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? రేపేమి సంభవిస్తుందో నీకు తెలుసా? ఈరోజు మాట్లాడుతున్నా, తొడగొడుతున్నా నీవు, రొమ్ములు బాదుకుంటున్నా నీవు, గుండెలు బాదుకుని నిలబడుతున్నా నీవు, రోషం కలిగి మాట్లాడుతున్నా నీవు, ఈ శబ్దం, ఈ స్వరం రేపు ఉంటుందా అంటే ఏమో చెప్పలేం. ఆవిరి మనకి అంతలోనే కనబడిపోయే, మాయమైపోయే, కొంతసేపు కనబడే అంతలోనే మాయమైపోయి ఆవిరి లాంటిదిరా నీ జీవితము అంటున్నాడు గ్రంథకర్త. మరణం చూడకంటే ఎవడైనా భూమి మీద బ్రతకగలడా అంటే, నా తాత చనిపోయాడు, నా నాన్నమ్మ చనిపోయింది, నా అమ్మమ్మ చనిపోయింది, నా తాతయ్యలు చనిపోయారే, నా తండ్రి చనిపోయాడే, నా ముత్తాతలు చనిపోయారే, నా బంధువులు చనిపోయారే. మరణం చూడకుండా ఎవడైనా బ్రతకగలడా భూమి మీద అంటే ఎవడూ లేడే. మరణాన్ని జయించిన వాడు ఎవడైనా ఉన్నాడని ఒక్కసారి మనము పుస్తకాలు ధ్యానించండి, చరిత్రలు ధ్యానించండి, రాజ్యాలను పరిపాలించిన చక్రవర్తులు మొదలుకొని సామాన్యుడైన మానవుడు మొదలుకొని మనం పరిశీలన చేస్తే ఎవడైనా మరణాన్ని జయించాడా, మరణాన్ని గెలిచాడా అని మనం ఒక్కసారి అధ్యయనం చేస్తే ఎవరి పేరు మనకి కనిపించదే. నా బంధువులు చనిపోయారే, నా రక్త సంబంధికులు చనిపోయారే, నా కన్న తండ్రే చనిపోయాడే, నా తాతయ్య చనిపోయాడే, నా అమ్మమ్మలు నానమ్మలు చనిపోయారే, ఎంతోమంది చనిపోయారే. మరణం చూడకుండా ఎవడైనా ఉండగలడా అంటే ఈ భూమి మీద మనం అనుకుంటున్నాము, నేను ఉండిపోతాను, నాది భూమి, ఇది నా భూమి, ఇది నా ఇల్లు, ఇది నా సర్వం, ఇది నా ఆస్తి అని మనం ఎర్రవేగిపోతున్నాం. మనకు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసారా? నాయనా, ఒకానొక రోజు నువ్వు పోతావు, నీదనుకుంటున్నది నీతో రాదరా నాయనా. నాది నాదని విర్రవేగిపోతున్న నీవు, ఏది నీతో రాదు, ఏది నాతో రాదు.
ఏది నీతో రాదు. ఈ శరీరమునున్న బట్టలు కూడా నాతో రావు. నేను వేసుకుంటున్న వాచ్, బంగారము, డైమండ్లు, గొలుసులు, చెవిలీలు ఇవేమి నాతో రావు. ఆ మధ్యకాలం మీకు చెప్పాను కదా, మా బంధువులు తెలిసిన అమ్మాయికి 4 సంవత్సరాల పాప చనిపోతే తనకి పట్టీలు ఉన్నాయి కాళ్ళకి, 4 సంవత్సరాల బేబీకి. చెవికి ఏంటి చెవిలీలు ఉన్నాయి. చెవిలీలు తీసేశారు, పట్టీలు కూడా తీసేశారు. ఎంత చేస్తాయి? ₹1,00,000 చేస్తాయా? అయినా తీసేశారే. ₹1,00,000 చెయ్యవే బాగితే ఒక 10,000 ఎంత చేస్తాయి? ఈ 10,000 కూడా వదలరా అంటే వదలరు మనుషులు. నువ్వేమనుకుంటున్నావు? నాది నాది నాది, ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఈ పాస్తులు నాయి, ఈ నగలు నాయి, ఈ బంగారం నాది అంటున్నావు. చనిపోయిన తర్వాత ఏమంటుందో తెలుసా? నీ బాడీ ఏమంటుందో తెలుసా? ఇది నీది కాదు, ఏది నీది కాదు, అవన్నీ పోతాయి, అవన్నీ తీసేసుకుంటారు. వట్టి శరీరాన్ని కనీసం బట్టలు లేకుండా నీ శరీరాన్ని కాటికి పంపిస్తారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? మనిషి ఆయుష్కాలం చాలా విలువైనది నీ ఆయుష్కాలం. అది తగ్గుతూ 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 వస్తుంది. నీకు ఒక పాఠం నేర్పిస్తుంది, ఒక గడియారమే పాఠం నేర్పిస్తుంది. రా నాయన, సమయం కొంచెమే, నువ్వు ఎప్పుడు ఉంటావో ఎప్పుడు పోతావో తెలీదు. నేను వెళ్ళిపోతున్నాను, తిరుగుతున్నాను, ముళ్ళు తిరుగుతున్న సమయం మరలా నేను రాలేను. ఈ రోజు నీకు ఇచ్చాడు దేవుడే. ఇచ్చిన దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో నీకు తెలియదే. ఈ రోజు, ఈ గంట, ఈ నిమిషం, ఈ సెకండ్లో నువ్వు సద్వినియోగం చేసుకో. ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకో, ఉపయోగించుకో. వ్యర్థంగా సమయాన్ని నువ్వు పాడు చేసుకోకు, వ్యర్థంగా సమయాన్ని గడపకు, వ్యర్థమైన చోటలకి వెళ్ళకు, వ్యర్థమైన స్నేహాలు చేయకు, వ్యర్థమైన మాటలు మాట్లాడకు, వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోకు. ఈరోజు ఆదివారమే, ఈరోజు ఆదివారం ఆరాధన జరుగుతుంది. ఈ పునరుద్ధాన దినమున ఎంతమంది సంఘాలకి ఎగ్గొట్టేస్తారు తెలుసా? వారికి తెలిసిందా మనిషి ఆయుష్కాలము, సమయం విలువ వారికి తెలిసిందా అంటే తెలియదండి. అయ్యో బాప్తీసాలు తీసుకోండి, అయ్యో మారు మనసు పొందండి అనే సంఘాల్లో సేవకులు గొంతు చించుకొని అరుస్తుంటే ఈరోజు ఎటకారం అయిపోయింది తెలుసా? ఈరోజు చులకన అయిపోయారు తెలుసా సేవకులు. ఏదో సేవకులు వీరు బాప్తీసాలు తీసుకోకపోతే వీరు గడవదన్నట్టుగా ఈరోజు చాలామంది ఆ మాటలు అలా తీసుకుంటున్న వారు ఉన్నారు. బాప్తిజాలు తీసుకుంటే ఏమైనా డబ్బులు వస్తాయా? బాప్తిజాలు తీసుకుంటే ఒక మనిషి మార్పు చెందితే ఆ సేవకుడికి ఏమైనా లాభమా అంటే ఈ భూ సంబంధమైన లాభాల్లో ఉండకపోవచ్చు, కానీ పరలోకములో ఆయనకు ఒక ప్రతిఫలం ఉంటుంది. మీరనుకుంటారు ఏదో వచ్చేస్తుందేమో మారు మనసు పొందమంటున్నాడు, బాప్తిజాలు తీసుకోమంటున్నారని మీరు ఎట్టకారం చేస్తారు చూసారా? ఎందుకో తెలుసా? సమయము చాలా శ్రేష్టమైనది, సమయం చాలా విలువైనది. సమయం పోగొట్టుకున్న సమయం మరలా మనం తెచ్చుకోలేము. ఎన్ని కోట్లు ఇచ్చి తెచ్చుకుంటావు? ఈ రోజు గడిచిపోతున్న ఈ రోజుని ఎన్ని కోట్లు, ఎన్ని మిలియన్లు ఇచ్చి మరలా తెచ్చుకోగలమంటే తెచ్చుకోలేమండి. ఎవ్వరు తెచ్చుకోలేరు. కోట్లు సంపాదించుకున్న కోటేశ్వరుడైన, రాజ్యాలు పరిపాలించిన చక్రవర్తివైనా, నీ దగ్గర ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఎంత బలగము ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, మరలా ఈ రోజును మరలా రేపు తెచ్చుకోవాలంటే నీ వల్ల కాదు. సమయం చాలా విలువైనది. ఆ విలువైన సమయాన్ని, ఆ విలువైన ఆయుష్కాలాన్ని నేను అడుగుతున్నాను, సూటిగా అడుగుతున్నాను, నాతో కూడా ప్రశ్నించుకొని అడుగుతున్నాను. మనము ఎన్ని గంటలు బైబిల్ చదవగలుగుతున్నాం? నా వైపు చూడాలి తల్లి. ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఎందుకో ఈ మాటలు చెప్పాలనిపించింది. ఆయుష్కాలం చాలా విలువైనది. ఎన్ని గంటలు మనము బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తున్నాము? కనీసం రోజుకి మన దినచర్యలో బైబిల్ చదువుతున్నామా? కనీసం లేవగానే ప్రార్థన చేస్తున్నామా? మనము మందిరములో ఉండి అంగలారుస్తున్నామా? అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు కనిపెట్టి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాం, ఎంత సమయాన్ని దేవుడికి కేటాయిస్తున్నాము? అయ్యో దేవా, నాకు ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చావు, ఇంత సమయాన్ని ఇచ్చావు, ఇంత టైం టేబుల్ ఇచ్చావు, నాకు నేను నీ కొరకు ఖర్చు పెడతానని ఎవరైనా తీర్మానం చేసుకున్నారా అంటే తీర్మానాలుగానే ఉండిపోతాయి, కానీ అది కొనసాగింపులోనికి రావు. ఎంతోమంది ప్రజలు బ్రతుకుతున్నారే, ఎంతోమంది నశించిపోతున్న ఆత్మలు చూసి మనకి బాధ్యత రావట్లేదు. సమయం చాలా విలువైనది అనుకుంటే మనమేమనుకుంటాం తెలుసా?
షికారులకి కొంత సమయం, టీవీలకి కొంత సమయం, మొబైల్‌తో చాటింగ్ చేయడానికి కొంత సమయం, వ్యర్థమైన వాటిని చూడడానికి కొంత సమయం. ఇలా సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆయుష్కాలాన్ని తగ్గించేసుకుంటున్నాం. దేవుడు మరలా మనకి అవకాశం ఇవ్వకపోవచ్చు. ఏమో ఈరోజు మాట్లాడుతున్నా నేను, రేపు ఉండకపోవచ్చు. అన్న ప్రవీణ్ అన్న నేను చనిపోతాను అనుకుని బయలుదేరాడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి. అనుకోలేదు కదా. క్షేమంగా వెళ్దాం, ఒక బైబిల్ స్టడీ పెడదాం, ఒక బైబిల్ కాలేజీ స్థలం తీసుకొని అనేక మందిని తేజరింపజేద్దాం, అనేక మందిని వెలుగు సంబంధులుగా తయారు చేద్దాం, అనేక మందికి జ్యోతుల వలె లోకానికి ప్రకాశింపజేద్దామని అనేక మందికి తెరపిదిద్దామని, అనేక మందిని సర్వసత్యములోనికి నడిపిద్దామని, అనేకమైన ప్రశ్నలకు సమాధానాలను వారు నేర్పిద్దామని ఒక బైబిల్ కాలేజ్ స్థలం తీసుకోవడానికి, దాన్ని మాట్లాడడానికి, అలాగే కొన్ని మీటింగ్ చూసుకోవడానికి, సింగిల్గా అన్ని చోట్లకి తిరగడానికి సింపుల్గా అన్నీ బాగుంటుంది కనుక వెహికల్ మీద, బైక్ మీద హైదరాబాద్ నుండి రాజమండ్రికి వచ్చిన అన్న అనుకున్నాడా చనిపోతానని? ఎంత విలువైనది చూడండి సమయము. ఒకవేళ ఆయన బ్రతికుంటే ఎంతో విలువైన సమయాన్ని కేటాయించుకున్నాడేమో, ఇంకా అనేకమైన ఆత్మలను నిలబెట్టినేమో, అనేకమైన మనుషులను ఆలోచింపజేసినేమో, అనేకమైన పండితులను, పూజారులను, అనేక మందిని, రాజ్యాలను చరిత్రను తెలియలేని వారికి చరిత్రను నేర్పించినేమో, అనేక మందికి సత్యాన్ని బోధించినేమో, అనేక మందికి వెలుగు సంబంధాలుగా తయారు చేసినేమో అనేక ఆశ ఉంటే. కానీ ఆయన మరణం వల్ల ఒక క్రిస్టియన్ సమాజానికి ఒక ఉజ్జీవం తీసుకొచ్చిందండి. ఈరోజు నీ మరణం, నా మరణం అలా ఉండగలదా అంటే, మనం చనిపోతే పక్క వీధుల్లోకే మనకి తెలీదు. ఎందుకు? చాలామంది అధికారులు ఉన్నారు కదా, చాలామంది నాయకులు ఉన్నారు కదా, చాలామంది రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు, అధికారులు ఉన్నారు కదా, వారు చనిపోతే అంత సానుభూతి తెలుస్తుందా? అంటే ఒక వ్యక్తి తన బ్రతికి విధానాన్ని బట్టి, తను జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఈరోజు అనేక మందిలో ఒక ఉజ్జీవం తీసుకొచ్చింది. ఒక ఎంతోమంది ఏడుస్తున్నారు, గుండెలు బాదుకొని ఏడుస్తున్నారండి. నేను రాజమండ్రి అన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గరికి, అక్కడికి బాడీ దగ్గరికి మార్చురీలో ఉన్న అన్నం చూడడానికి వెళ్తే ఒక సేవకుడు రోదిచ్చి ఏడుస్తున్నాడు తెలుసా. ఆ బాక్స్ కూలింగ్ బాక్స్లో పడితే కూలింగ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి అన్నా అని ఏడుస్తుంటే, ఆ ఏడుపులు విన్న వారికి ఏదో ఆందోళన, ఏదో భయం, ఏదో ఒక పోగొట్టుకున్నాం, ఏదో ఒక ధైర్యం పోయింది, ఏదో ఒక వ్యక్తిని కోల్పోయామనే అంతమంది బాధపడుతున్నారు చూసారా. జీవితం అలా ఉండాలండి. ఆయనకి ఇచ్చిన సమయం దేవుడు ఎన్ని సంవత్సరాలు అయితే ఇచ్చాడో అన్ని సంవత్సరాలు సద్వినియోగం చేసుకున్నాడు. ఆయుష్కాలాన్ని విలువ తెలుసుకున్నాడండి. విలువైనది నా ఆయుష్కాలం, విలువైనది నా జీవితం అని తెలుసుకున్నాడు కనుక అనేక మంది పేద బిడ్డలను దత్తత తీసుకున్నాడు, అనేక మంది పిల్లలను చదివిస్తున్నాడు, అనేక మంది వృద్ధాశ్రమాలను నడిపిస్తున్నాడు, అనేక మంది హెల్త్ విషయంలో హెల్పింగ్ నేచర్గా ఆయన చేస్తున్నాడు. ఒక్క దేవుని మహిమపరుస్తున్నాడు అని చేయమన్న కార్యాలు కూడా చేపడుతున్నాడండి. సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిని మనం మరలా సంపాదించుకోలేం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ఈరోజు గడియారాన్ని చూస్తే మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఆయుష్ విలువైనది, ఆయుష్ చాలా విలువైనది. అరే మారండ్రా, మార్పు చెందండ్రా, పరిచర్యలకు రండ్రా, దేవుని కొరకు బ్రతకండి, రోషం కలిగి బ్రతకండ్రా అని పిలుపునిస్తే ఎంతమంది ఆ పిలుపుకి లోబడుతున్నారు? దాని మెల్ల చేతులు చాపుతున్నాడే లోబడలేని ప్రజల వైపు ఆయన కవ్వుగిట్లోనికి వెళ్ళి ఆయన కవ్వుగులించుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఎవరు కనబడట్లేదే. ఎవరు లేరా అంటే సమాజం లేరనే చెప్తుంది. అయ్యా నేనున్నాను ప్రభు, నీ కొరకు బ్రతకగలను, అలా పగడాల ప్రవీణ్ అన్నగా నేను బ్రతకగలను అనే ఒక తీర్మానం చేసుకుని వారు అందరూ ఉన్నారు. ఆయుష్ చాలా విలువైనది. అపవాది అనుకుంటున్నాడంట. అపవాది ఏమనుకుంటున్నాడో తెలుసా? వాడికి సమయం కొంచెమే ఉన్నదని. మనకైతే చాలా ఎక్కువ సమయం ఉందని మనం అనుకుంటున్నాం. ఉదయాన్నే లేవగానే మందిరానికి రావాలంటే బద్ధకం. అయ్యో ఉదయాన్ని ఇంత నిద్ర పోగొట్టుకుంటున్నానా, ఇంత నేను సమయాన్ని పోగొట్టుకుంటున్నానా, ఇంత ఎండలో తిరుగుతున్నానా, ఇంత జర్నీ చేస్తున్నానా, ఇంత కానికిస్తున్నానా, ఇంత సమయాన్ని వెచ్చిస్తున్నానని మనం బాధపడిపోతాం. విశ్వాసులు మనం, బాప్తిస్మం తీసుకున్న విశ్వాసులు మనం, క్రీస్తుని వెంబడిస్తున్న విశ్వాసం క్రైస్తులని చెప్పుకుంటున్న మనం సమయాన్ని మనం ఎక్కువ ఇచ్చేస్తున్నామని మనం బాధపడిపోతున్నాం. ఇంకా సమయం ఎక్కువ ఉందని మనం
నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి క్రైస్తవ సమాజం చూడగలిగితే, అపవాది చూడండి వాడు గద్దించే సింహం వలె తిరుగుతున్నాడంటే ఎవ్వని మిరింగుతున్నా అని. సమయం చాలా తక్కువే ఉందని 2020 సంవత్సరాల క్రితం నుంచి, వందల వేల సంవత్సరాల నుంచి వాడు అనేక మందిని పడగొట్టాలి, అనేక మందికి ఎరలయ్యాలి, అనేక మందిని ఏలంగుచ్చి లాగాలి అని తన చిక్కులోనికి, తన వలలోనికి మనుషులందరిని రాబట్టుకోవాలని, ఎవరి కొరకైతే దేవుడు నరకాన్ని చేశాడో ఆ నరకంలో నాతో పాటు అనేక మంది దేవుని పిల్లలైన ప్రజలను ఆ నిత్య నరకాగ్నిలోనికి తీసుకొని వెళ్ళపోవాలని, సమయం కొంచెమే ఉందని చాలా వేగంగా పనిచేస్తున్నాడు అపవాది. చాలా వేగంగా పనిచేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, నా మాటలు ముగించడానికి ప్రయత్నిస్తున్నాను. 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. అందుచేత పరలోకం నివాసములారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తమకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మన యొద్దకు దిగి వస్తున్నాడు. ఆయన సమయం కొంచెమేనని తెలుసుకున్నాడు. కానీ మనము, ఇదిగో ప్రభువా, ప్రారంభ దినాల్లో 969 సంవత్సరాలు బ్రతికిన మెదిషన్లు మేము చూస్తాము. రాను 120 సంవత్సరాలకు వచ్చేసింది, 70 నుంచి 80కి వచ్చేసింది. నెడవల చేసావు, కొంచెమే చేసావు, ఆవిరి వంటిది అంటున్నావు, రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు అంటున్నావు, ఎండకి ఎండిపోయే గడ్డి లాంటిది రానే జీవితం అని ఇంత పాఠాలు నాకు నేర్పిస్తున్నావే ప్రభువా. నాకు సమయము నేను ఇంకా ఎక్కువ ఉందని నేను ఎందుకు ఆశపడుతున్నాను? ఇంకా ఎందుకు నేను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాను? అయ్యో, అపవాది చూడండి, అపవాది వాడికి సమయము కొంచెమేనని. బహు క్రోధం గలవాడే మన ఎద్దుకు దిగి వస్తున్నాడంటండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గడియారం చూడండి, వాచ్ చూడండి, మీ మొబైల్లో టైం చూడండి. మరలా ఈ టైం రాదు, మరలా ఈ రోజు రాదు. ఈ రోజు ఉండగానే, మనలో ఆయుష్ ఉండగానే మనం దేవుని కొరకు ఒక మంచి తీర్మానం కలిగి మంచి బ్రతకగలిగితే ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడండి. నన్ను చూసి సంతోషిస్తాడు దేవుడు. 100 మందో, 1000 మందో, లక్షల మందో ఉండక్కర్లేదండి సంఘంలో. కొద్ది మందిగా ఉన్న వారి నీతిమంతుల జాబితాల్లో ఉంటే, రోషం కలిగి పరిచర్యలో ఉంటే, నమ్మకము, యథార్థము, న్యాయం కలిగిన వారుగా ఉంటే, ఆ కొద్ది మందినైనా చూసి దేవుడు సంతోషిస్తాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొద్ది మందినైనా, 10 మందా, 5గురా, 4గురా, 3గురా, ఒక్కరినైనా చూసి ఆయన సంతోషిస్తాడు. 1000 మంది మార్పు లేని ప్రజలను చూసి సంతోషించడు ఆయన. లక్షల మంది మార్పు లేని ప్రజలను చూసి సంతోషించడు. మార్పు కలిగిన వారు ఒక్కరున్నా సరే ఆ సంఘాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడండి. అది యేసుక్రీస్తు ప్రార్థన మందిరంగా ఉండాలని ఆశపడుతున్నాను. అలాగే నీ ఒక్కరితో ఉంచట్లేదు, ఎంతమంది ఉన్నా అంతమందిని చూసి దేవుడు సంతోషించే విధంగా, అంతమంది విశ్వాసం చూసి దేవుడు ఆనందించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నానండి. ఒక మాట చూపించి నా మాటలు ముగిస్తున్నాను. దయతో అల్లరి చేయకండి, డిసిప్లిన్ పాటించండి, క్రమశిక్షణ పాటించండి. విలువైన మాటలు మనం వింటున్నాము, శ్రేష్టమైన మాటలు వింటున్నాము. మరలా ఈ మాటలు మనకు చెప్పేవారు ఉండకపోవచ్చు, ఒకవేళ నేనే ఉండకపోవచ్చు, మరొకరు రాకపోవచ్చు. ఏదైనా మన శ్రేష్టమైన మాటలు వింటున్నాం కనుక శ్రేష్టమైన సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా మనం ఉండాలి. అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. మరియు మీరు కాలమును నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగ చేయండి. నిద్రపోతున్నాం, సమాజంలో నిద్రపోతున్నాం, ఆత్మీయంగా మనం నిద్రపోతున్నాం, భౌతికంగా మనం నిద్రపోతున్నాం. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయిందని తెలుసుకోండి. ఆత్మీయతలో మీరు మత్తులై ఉండకండి. నిద్ర లేవండి. నిద్ర లేచి పరిగెలెట్టండి, పని కొరకు పరిగెలెట్టండి, పని చేయండి, పరిచర్య చేయండి, దేవుని కొరకు నమ్మకంగా జీవించండి, నమ్మకమైన జీవితాన్ని జీవించండి. అనేక మందికి
వెలుగు సంబంధులుగా తయారు చేయండి. ఈరోజు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తున్నారు, హతసాక్షులు అయిపోతున్నారు. రాత్రికి రాత్రి ఒక అన్న అరెస్ట్ అయిపోయాడు. ఎవరి వల్ల తెలుసా? ఇదిగో క్రైస్తవ సమాజానికి న్యాయం జరగాలి, క్రైస్తవ సమాజానికి అన్యాయం జరగకూడదు. మీరు ఆయన మీద తప్పుడు ప్రచారం చేయకండి, కల్పితాలు చూపించకండి, సీసీ ఫోటోలు చూపించి ఆయన ఒక తాగుబోతుడులా మీరు చిత్రీకరించకండి అని ఒక పాస్టర్ అజయ్ బాబు పోరాటం చేసి గొంతు చించుకొని అరిస్తే ఈరోజు ఆ సౌండ్, ఆ శబ్దం సమాజానికి నచ్చట్లే, సోషల్ మీడియాకి నచ్చట్లే, డిపార్ట్మెంట్కి నచ్చట్లే. ఏం అడిగాడు ఆయన? ఏమి నష్టం చేశాడు రాష్ట్రానికి? ట్రైన్లు తగలబెట్టారా? బస్సులు తగలబెట్టారా? ఆస్తి నష్టం ఏం చేశారా? క్రైస్తవులంటే ఏమి చేయలేదే, శాంతి ర్యాలీ చేస్తున్నారే. సమాజం మా పట్ల న్యాయం జరిగించాలి, మా మీద వస్తున్న కల్పితాలు మీరు చిత్రీకరిస్తున్నారే, ఒక సేవకుడిని ఒక తాగుబోతుడుగా మీరు చిత్రీకరిస్తున్నారే అని సోషల్ మీడియాను, డిపార్ట్మెంట్ను, అధికారులను ప్రశ్నిస్తే ఈరోజు ఏంటి ఇచ్చే మంచి గిఫ్ట్ ఏంటో తెలుసా? కట్టకట్టాలు లెక్క పెట్టుకో. ఏం పెట్టుకోవాలి? కట్టకట్టాలు లెక్క పెట్టుకోమని రాత్రికి రాత్రి చంటి పిల్లలు ఉన్న ఆయనను, చిన్న బిడ్డలు ఉన్న ఆయనను తీసుకెళ్ళి జైల్లో పడేస్తారే. నీ సమయం చాలా విలువైనది. ఈ విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అనేక మంది నోరులు బయటికి రావాలి. ఎందుకో తెలుసా? రాను 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 మనుషులు ఎలా దిగజారిపోతున్నారో, సమాజం మత ఉన్మాదులు ఎలా చెలరేగిపోతున్నారో, మతముతో చెలరేగిపోతున్న మత ఉన్మాదులు ఈరోజు చెలరేగిపోతూ ఎవరు మాట్లాడితే వారిని గొంతు నొక్కేస్తున్నారు, ఎవరు మాట్లాడితే వారిని అణిచేస్తున్నారే. ఏం అడుగుతున్నాము? సమాజాన్ని ఏం అడుగుతున్నాము? అధికారులను ఏం అడుగుతున్నాం? ప్రభుత్వాలు ఏం అడుగుతున్నాం? స్వేచ్ఛగా మా స్వతంత్రాన్ని మాకు ఇవ్వండి, స్వేచ్ఛగా మా సువార్తను మేము ప్రకటించుకోవడానికి మాకు స్వేచ్ఛనివ్వండి, మేము ఆరాధన చేసుకోవడానికి మా మందిరాలకు ఎటువంటి అభ్యసన పెట్టకండి, ఎటువంటి ఆటంకాలు పెట్టకండి, పర్మిషన్లు ఇవ్వండి, మందిరాలు కట్టడానికి పర్మిషన్లు ఇవ్వండి, వార్తలు ప్రకటించడానికి పర్మిషన్లు ఇవ్వండి, ఆరాధన జరగడానికి పర్మిషన్లు ఇవ్వండి. అనేక మంది తాగుబోతులు మారుతున్నారు, అనేక మంది వ్యభిచారులు మారుతున్నారు, అనేక మంది దొంగలు మారుతున్నారు. దేవుని మాటలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ మాటలు, క్రీస్తుని గూర్చిన మాటలు ఈరోజు అనేక మంది సేవకులు ప్రకటిస్తే ఈరోజు సేవకుల మీద వేసే నిందలేంటో తెలుసా? తాగుబోతుడు, వ్యభిచారి, తిరిగిపోతుడు, లేకపోతే ఆస్తులు సమకూర్చుకున్న ఆస్తిపరుడు. ఇవే కదా ఈరోజు సమాజం ఏమైపోతుందో తెలుసా? ఎందుకంటే సేవకుని ఒక్కడిని అనిస్తే వందల వేల మందిని అణచొచ్చిన యొక్క భరోసా, క్షమించాలి, అట్టి ఆలోచన కలిగి ఉన్నారు కనుక ఇదిగో ఒక సేవకుడు నోరని చేస్తే, ఒక సేవకుడిని మనము లోపలేసేస్తే సంఘం బలహీనమైపోతుంది అని అనుకుంటున్నారు ప్రకృతి, క్షమించండి, ప్రభుత్వాలు, అధికారులు ఏమనుకుంటున్నారంట? ఒక సేవకుడు నోరుని అని చేస్తే అనేక మంది నోరు మూసేస్తారు, బలహీనలు అయిపోతారు అనుకుంటున్నారు అధికారులు, నాయకులు, సోషల్ మీడియా వారు. మీరు అనుకున్నది తప్పు. ఎవరైతే మీరు నోరుని అణిచేస్తారనుకుంటున్నారో, ఎవరినైతే మీరు అనసాలని అనగదొక్కాలనుకుంటున్నారో, ఇంకా అనేక మంది సౌండ్ వస్తుంది, అనేక మంది నోరులు తెరుస్తారు, అనేక మంది ర్యాలీలు చేస్తారు, అనేక మంది ఇంకా పోరాడతారు, అనేక మంది క్రీస్తు కొరకు సాక్షులు అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రహించి చంపిన వ్యక్తులే మరలా నన్ను కూడా చంపేస్తారని సేవకులు ఏమైనా దాగొట్లేదే, సింగల్గా వచ్చేస్తున్నారే. సత్యాన్ని ప్రకటిస్తే లోకానికి నచ్చమా అంటే, నిజం మాట్లాడనా, సత్యం మాట్లాడనా సమాజానికి నచ్చం. సత్యం మాట్లాడనా, నిజం మాట్లాడనా సమాజానికి నచ్చం. మనల్ని ఎక్కడేస్తారు తెలుసా? అవసరమైతే చంపేస్తారు. వారు అనుకూలంగా లేకపోతే ఏం చేస్తారు? కటకట్టాల్లో, జైల్లో అనేకమైన శిక్షలు, అనేకమైన సెక్షన్లు మన మీద వేసి, మన లోపల వేసి, మన నోరులు మూయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒక అజయ్ బాబు నోరు మూయించొచ్చేమో కానీ అలాంటి వందల వేల అజయ్ బాబులను లేపుతాడు దేవుడు. ఆయనకి మరణం ఉంది, ఆయన చంపేస్తామని కాల్స్ వచ్చినా, ఆయన చంపేస్తామని బెదిరించలు వచ్చినా, ఆయన చంపేస్తామని ఎంతోమంది మెసేజ్లు పెట్టినా ఏమాత్రం భయపడలేదే. ఒకవేళ ఆయన చంపేసినా, అన్న ప్రవీణ్ అని చంపేసినా, మిగతా వాళ్ళని చంపేసినా ఎవరు ఆగిపోరు. ఎందుకంటే సమయం విలువ తెలుసుకున్నారు. సమయం చాలా శ్రేష్టమైనది, ఆయుష్కాలం చాలా శ్రేష్టమైనది. ఈ ఆయుష్కాలంలో దేవుని కొరకు బ్రతకాలి,
ఈ ఆయుష్కాలం దేవుని కొరకు సమర్పించుకోవాలి. ఈ ఆయుష్కాలంలో నాలో బలము శక్తి ఉన్నప్పుడే, నాలో కంటి చూపు ఉన్నప్పుడే, నాలో దేహము అవయవాలన్నీ పనిచేస్తున్నప్పుడే, స్పష్టంగా నేను మాట్లాడుతున్నప్పుడే, స్పష్టంగా నేను ధ్యానించగలుగుతున్నప్పుడే నేను ఉపయోగపడతాను, దేవుని నామానికి మహిమ తెస్తానని వారు అత సాక్షులు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. చంపేస్తానని సరే ఇంటి ముందుకు వచ్చేస్తున్నారంటే ఎంత ధైర్యవంతులు, ఎంత విశ్వాసులు చూడండి. అంత ధైర్యం, అంత విశ్వాసం ఎవరి వల్ల కలిగింది అంటే ఇదిగో సర్వోన్నతుడైన దేవాది దేవుడు మనకిచ్చిన భరోసా, ధైర్యము, చనిపోయిన తర్వాత కూడా మనకు ఒక బ్రతుకు ఉందనే నిరీక్షణ. ఆ నిరీక్షణను బట్టి ఈరోజు పోరాడుతున్నారు. ఏమీ ఆస్తి నష్టం చేయట్లేదండి. మనం కూడా చేస్తాం. ఈ కొత్తపల్లి మండలం ఉప్పాడ ప్రాంతం నుంచి మనం శాంతి ర్యాలీ చేశారు ఇక్కడ సేవకులు, ఫెలోషిప్ సేవకులందరూ కలిసి. మరలా సిటీ ఫెలోషిప్ వారు కాకినాడలో అండి అనేకమంది, వందల మంది సేవకులు, వేల మంది ప్రజలు తరలి వచ్చారండి ఆ రోజు. నేను చూస్తున్నాను సోషల్ మీడియా చూస్తుంటే. యానము, తాళ్ళరేవు, తర్వాత రాజమండ్రి అంటే చాలా ప్రాంతాలు, హైదరాబాద్ కానివ్వండి, వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు, న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారండి. సమయం చాలా విలువైనది కనుక మనము సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎలా పడితే అలా బ్రతకడానికి వీలు లేదు. రోజులు చాలా భయంకరమైన రోజులు ఉన్నాయి. భయంకరమైన దినాల మనం బ్రతుకుతాం. రేపు మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చనిపోతున్న మరుక్షణమే నేను దేవుని రాజ్యంలో ఉండగలను, దేవుని సన్నిధానములో నేను హత్తుకుంటాడు, నా దేవుడు నన్ను కౌగిలించుకుంటాడనే భరోసా ఉంటే ఖచ్చితంగా మనము ధన్యులమే. అటు ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక.